నమస్తే ఫ్రెండ్స్, నేను మీ విశ్వేష్. మీరు చూస్తున్నారు కేవీఐపీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న గ్రూప్ 4 ఫలితాలకు సంబంధించి జిఆర్ఎల్ లిస్ట్ అనేది మనకు రిలీజ్ కావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క లిస్ట్ సంబంధించి 15,000 పైచిలుకు పేజీలు అనేది మనకు రావడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించిన పీడిఎఫ్ని కూడా మన డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తున్నాను. అదేవిధంగా ఇంకెవరికైతే హాల్ టికెట్ నెంబర్స్ లేవో, అంటే మా హాల్ టికెట్ సంబంధించినవి పోవడం కానీ అట్లాంటివి ఉన్న వాళ్ళకి ఏంటంటే మన డిస్క్రిప్షన్లో కూడా వాటిని ఆ లింక్ ప్రొవైడ్ చేస్తా. డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, మరిన్ని ఇంకో 2 కాలమ్స్ ఉంటాయి. దాన్ని ఫిల్ చేసి మనం సెర్చ్ చేసినప్పుడు మన హాల్ టికెట్ నెంబర్ కూడా వస్తుంది. ఆ హాల్ టికెట్ నెంబర్ని ఇప్పుడున్న పీడిఎఫ్లో మనం పోస్ట్ చేసినప్పుడు మనకు సంబంధించిన డీటెయిల్స్ పూర్తిగా రావడం జరుగుతుంది. అంతేకాకుండా మన ఈ పీడిఎఫ్లో ఇప్పుడు ఈ లిస్ట్లో సంబంధించిన పీడిఎఫ్లో ఏమున్నాయంటే సీరియల్ నెంబర్తో సహా, అదేవిధంగా మన హాల్ టికెట్ నెంబర్, అదేవిధంగా మన క్యాష్ సంబంధించిన డీటెయిల్స్, అంతేకాకుండా మన డిస్టిక్ ఏంటి దానికి సంబంధించింది, ఏమైనా స్పోర్ట్స్ కోటానా, ఇంకా అట్లాంటి కాలమ్స్ సంబంధించిన కాలమ్స్ తోటి మన పీడిఎఫ్స్ అనేది రావడం జరిగింది. అదేవిధంగా జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్. కొంతమంది ఏంటంటే లిస్ట్ లేదంటారు పేర్లు. ఎందుకు ఉన్నాయంటే చాలామంది ఏంటంటే బబ్లింగ్ చేసి అక్కడ కొంచెం మిస్టేక్ చేసినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క ఓఎంఆర్ సీట్ సంబంధించి వాల్యూడ్ కాదన్నట్టు, దానివల్ల లిస్ట్లో కూడా కొంతవరకు రాకపోవచ్చు. మ్యాక్సిమం చెప్పాలంటే 15,000 పేజీలలో ప్రతి ఒక్కరి, అంటే 1 మార్క్ వచ్చిన వాళ్ళతో సహా ప్రతి ఒక్కరి డీటెయిల్స్ అనేవి ఉన్నది. ఎంతమంది అయితే అప్లై చేసి, ఎంతమంది అయితే అటెండ్ అయ్యి ఎగ్జామ్ రాసిర్రో, ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరి లిస్ట్లో ఉన్నది. కాబట్టి లేని వాళ్ళైతే కేవలం మీరు మిస్టేక్ చేయడం వల్లనే ఉండకపోవచ్చు. 1-10 సార్లు చూడండి. ఎందుకంటే మీరు కాకుండా మీ ఫ్రెండ్స్ ద్వారా చూపించండి. ఎందుకంటే కొంచెం టెన్షన్లో పడి కూడా మీరు కరెక్ట్ చూడలేకపోతారు. కాబట్టి అదేవిధంగా క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. మీకు అదేవిధంగా మన లిస్ట్ సంబంధించి చూసిన తర్వాత ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినో మన ఛానల్లో కూడా పోస్ట్ చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అంతేకాకుండా ఈ వీడియోని కూడా మీ ఫ్రెండ్స్ కూడా, మీ మిత్రులకు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఏంటంటే మీకున్న అపోహలు కానీ, ఇబ్బందులు కానీ, హాల్ టికెట్ లాంటివి మీకు లేకపోతే ఏ విధంగా మీరు చేసుకున్నారో వాళ్ళకు ఈ మన ఛానల్ ద్వారా మన ఈ వీడియోని షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా చూసుకొని వాళ్ళ యొక్క ఇబ్బందులు కూడా తొలగించుకుంటారు. కాబట్టి మీరు కూడా వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే మీ సంబంధిత ఫ్రెండ్స్ కూడా మన వీడియోని షేర్ చేసి అదేవిధంగా లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ యొక్క వీడియోను ముగిస్తున్నాను. ఇక్కడ చివరి వరకు చూసినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మన వీడియోను క్లోజ్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.